కాంటెక్స్ట్. బైబిల్ చదువుతున్న ప్రతి ఒక్కరు కూడా కాంటెక్స్ట్కి విరుద్ధంగా లేకపోతే కాంటెక్స్ట్ తెలియకుండా బైబిల్ రిఫరెన్స్లు వాడడం కానీ చదవడం కానీ చేయకూడదు. ఎందుకంటే కాంటెక్స్ట్ అనేది బైబిల్లో చాలా ప్రాముఖ్యం. మనం చదువుతున్నప్పుడు కానీ లేకపోతే చెప్తున్నప్పుడు కానీ కాంటెక్స్ట్ తెలియకుండా అసలు ఎందుకు రాశారో తెలియకుండా చెప్పడం అనేది వేస్ట్ అని చెప్పచ్చు. అంటే మీకు 50-50 నాలెడ్జ్, మీకు జస్ట్ అక్షర జ్ఞానం మాత్రం తెలుసు, దాన్ని చదువుతారు, ఓకే చాలా బాగుంది నేను వాడుకోవచ్చు అనుకుంటారు. బట్ అది ఎందుకు రాయబడో తెలియదు, ఎవరు రాశారో తెలియదు, అది ఎవరికి రాయబడినా కూడా తెలియదు. ఇవి తెలియకుండా మనం చదవడానికి వీల్లేదు, అసలు అది రాంగ్ అనమాట. సో బైబుల్ మీ చాలా మంది కూడా ఈ రిఫరెన్స్లు తెలియదు, వాళ్ళకి జస్ట్ అలా నచ్చుతాయి డిబి పెట్టేస్తారు, నచ్చుతాయి స్టేటస్ పెట్టేస్తారు. అలాగా ఎక్కువగా రిఫరెన్స్ మనం ఓ సిరీస్ కంటిన్యూ చేద్దాం. ఈ రోజు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో ఫేమస్ రిఫరెన్స్ ఉంది. ఏంటంటే నన్ను బలపరచు క్రీస్తునందు నేను సమస్తమును చేయగలను, ఐ కెన్ డూ ఆల్ ద థింగ్స్ టు క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ. ఈ రిఫరెన్స్ నీకు నచ్చింది, నాకు నచ్చింది, ఎందుకంటే ఐ కెన్ డూ ఆల్ ద థింగ్స్. అసాధ్యమే సమస్తము సాధ్యమే నిజంగా. బట్ ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటి తెలుసుకుందాం. కాంటెక్స్ట్ ఏంటంటే రాసింది పౌలు గారు. అసలు రాసింది పౌలు గారు అని చెప్పి ఈ విషయం ఎవ్వరు కూడా తెలియదు చాలా మందికి. ఈ ఫిలిప్పీలు రాసిన పత్రిక పౌలు గారు చెరలో ఉండి రాస్తారు. ఆయన ఐ కెన్ డూ ఆల్ ద థింగ్స్ అంటే ఆయన చెరలో ఉండి ఆయన పడుతున్న బాధలు ఎలా ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చెప్తున్నాడు. ఆయన బాధలు ఎలా ఉన్నాయంటే 11లో చెప్తాడు, నాకు కొదువు కలిగినందున నేను ఇలా చెప్పటం లేదు. ఆయన కొదువు ఉందంట, ఈయన కొదువు ఉంది కానీ చెప్పడం లేదని చెప్తున్నాడు. ఏమని, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకుని ఉన్నాను. ఇదిగో ఈయన స్థితి ఉందంట అని ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో అడ్జస్ట్ అవ్వడం నేర్చుకున్నానంట. ఆయనకు స్థితిలో ఉన్నాడంటే నేను బాధలో ఉంటే నేను బాధలు అడ్జస్ట్ అవుతున్నా, నేను గొప్పగా ఉంటే అక్కడ నేను పడుతున్న బాధల గురించి అనుకోవట్లేదు, జస్ట్ అడ్జస్ట్ అవుతున్నా అంటాడు. అలాగే కింద కొంచెం త్వరలో మంచి మాట చెప్తాడు. ఏమని అంటే ఈ ఎగ్జాంపుల్ చెప్తాడు, పెయిర్ చాయిస్. దేన స్థితిలో నేను ఎరుగుదును, స్వప్న స్థితిలో ఎరుగుదును, ప్రతి విషయంలోనూ అన్ని కార్యములను కడుపు నిండు తెలుసు నాకు. అలాగే నాకు ఆకలిగా ఉంటే కూడా నేను తెలుసా, నాకు కడుపు నిండా నేను అడ్జస్ట్ అవుతున్నాను. ఆకలిగా ఉన్నా నేను ఆకలిగా ఉన్నాను అని అనుకోవట్లేదు, ఎందుకంటే నాకు ఆకలి వేసినాగా నేను అడ్జస్ట్ అవుతున్నా అంటాడు. అలాగే నేను సమృద్ధి కలిగి ఉన్నా నేను అడ్జస్ట్ అవుతున్నాను, అసలు లేమి నాకేమి లేకపోయినా నేను అడ్జస్ట్ అవుతాను అంటాడు. అలాగే ఈ అడ్జస్ట్ అవుతున్నాను అని చెప్తూ నేను ఇలా ఎందుకు చేయగలుగుతున్నానంటే నేను ఇలా ఎందుకు ఏ సిచ్యువేషన్లో అయినా సరే నేను అలాగే అడ్జస్ట్ అవుతున్నా అని చెప్తూ నేను అంటాడు, నన్ను బలపరుచు క్రీస్తునందు నేను సమస్తమును చేయగలను. అంటే నేను అన్ని చేయగలుగుతున్నానా అంటే కాదండి. ఆయనకి చెప్పిన కాంటెక్స్ట్ ప్రకారం ఏంటంటే ఆయన బాధల్లో కానీ సంతోషంలో కానీ ఇలా అడ్జస్ట్ అవడానికి కారణం ఏంటంటే నన్ను బలపరుచు క్రీస్తునందు నేను సమస్తమును చేయగలను. ముఖ్యంగా చెప్పేదండి, ఈయనకి బాధ కలడానికి చెరసాల్లో ఉండడానికి కారణం అని క్రీస్తు సువార్త చెప్పడం ద్వారా ఆయన శ్రమ